గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అన్నట్టు డాక్టర్ నందకుమార్ రూమ్ ఎక్కడ? ఏంటి వినిపించట్లేదా? లెఫ్ట్ లో వెళ్ళి 5th ఫ్లోర్ సార్. ముందు చెప్పచ్చుగా. పేరేంటి? రారా సూదిగా. డాక్టర్ సొంత రూమే మర్చిపోతూ ఉంటారు. ఆయనకి మెంటల్ ప్రాబ్లం ఏదైనా ఉందేమని సందేహంగా ఉంది. కావచ్చు. ఆ పేషెంట్ ని థియేటర్ కి షిఫ్ట్ చేస్తారు. దానికి నేనేం చేయను? సిస్టర్, థియేటర్ లో ఏం సినిమాలు ఆడుతున్నాయి? డాక్టర్ హాయ్, ఏ ఫ్లోర్కి వెళ్తున్నారు? ఏం మాట్లాడరా? డాక్టర్, ఏ బ్లాక్ బెడ్ నెంబర్ 62 పేషెంట్ కి పెయిన్ తగ్గట్లేదు. డోస్ ఎక్కువగా ఇచ్చి ఓవర్ అయిన ఇవ్వమంటారా? అది కొంచెం ఓవర్గా ఇచ్చేయండి. చూసావుగా సందేహాన్ని ఎవరు తొడుతుందో చూసావా? సరే వస్తాను. నారాయణ, అశోక్ కుమార్, సంతోష్, నందకుమార్. అయ్యో దేవుడా, ఇదేమన్నా డబుల్ రోలా? ఎవరు నువ్వు? నేనే చంద్రసేనని. నువ్వే కదా ఒక అమ్మాయిని పాడు చేసి నా మీద నెట్టేసింది. ఏంటా మాటలు? ఏదో యాక్టింగ్ లొద్దు. నువ్వే దీని అంతటికీ కారణం. నేను తప్పకుండా వదిలిపెట్టాను. అయ్యో నేనేం కాదు. గోపాలకృష్ణ గొంతును పోగొట్టదు నువ్వే కదా? కాదు, మిస్టేక్ జరిగిపోయింది. దానికి నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పాం. ఒక్కటి పీకామంటే గొంతు పోయిందానికి నష్టపరిహారం ఇస్తా అంటాడు. నన్నేం చేయకండి ప్లీజ్. నేను డాక్టర్ని కొట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అయ్యో నిజంగానే నేను అమ్మాయి ఎవరలా చెప్పింది? ఎవరినైనా నా గురించి అడగండి. ఈ హాస్పిటల్ తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. 3 రోజులకు ముందు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశానని చెప్పి 2 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. దాంతో కోపం వచ్చి నా వైఫ్ వెళ్ళిపోయింది. గాడ్ ప్రామిస్. అయితే దీనికి కారకులు ఎవరు? అది నాకు తెలీదు. అన్నట్టు మీరెలా నన్ను వెతుకుంటూ వచ్చారు? మీ పేరు ఆ అమ్మాయి తాతగారితో వకీలు చెప్పడం నేను విన్నాను. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సెంట్రల్ ఆర్ట్స్ కాలేజీలో కోచ్ గురించి చెప్పారు. ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన విషయం లాగుంది. డాక్టర్ ఇలా రారా చూడు. ఒకే విధంగా ముగ్గురు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంతటికీ కారణం వీడేనా? వీళ్ళల్లో ఎవరి తండ్రి దొంగలా కనిపిస్తున్నాడు? నోరు మూసుకో. అలాగైతే అంత హైట్ గా ఉండడు. ఏయ్, నేను వీరి ముగ్గురు గురించి తెలుసుకునే దానికి ఇలా అడిగా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఒకే రూపంలో 9 మంది ఉంటారంటే ఈ భూమి మీద. వాళ్ళల్లో ముగ్గురు తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కొనార్కులోనా? నేను ఎక్కడో చదివినట్టుకుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరెవరెవరో ఏం కావాలి చెప్తాను. అయ్యో మోసం అనేది ఎంతో కాలం చేయలేవురా. జరిగిందంటే చెప్పకుండా కొట్టే అధికారం నేను మా నాన్నకొక్కడికే ఇచ్చాను. చెయ్యని తప్పుగా నన్ను కొట్టే అధికారం నేనెవరికి ఇవ్వలేదురా ఫ్రాడు. అసలు నా తప్పేంటో తెలియట్లేదురా. కాశ్మీర్ గొడవల్లో తలదూర్చడం. ఇంకా వివరంగా చెప్పాలా? అనుపమ అనే అమ్మాయిని గోవాలో నమ్మించి చెడగొట్టింది నువ్వే కదా? నీ వల్ల నేను కోల్పోయింది నాకున్న జీవితం. నాకేం జరిగిందో చెప్పనా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మొహమేంటో తెలియని అనుభవం వల్ల 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న నా అల్ఫోన్సా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పేరు చెప్పి ఒకరోజు ఒకటి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేనే వాడికి కాలేర కొట్టాను. అంతకు మించి నిజంగా నాకు ఇంకేమీ తెలియదు. నమ్మకం లేకపోతే నన్ను చంపేయండి. అసలు తన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఒకే రూపంలో ఉండే మనుషుల్ని కనిపెట్టి ఇందులో ఏదో కుట్ర ఉంది.
మనం ఇప్పుడు పోదామా? పోలీస్ కంప్లైంట్ చేద్దాం. వద్దొద్దు, దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. అది ఎంత పెద్ద రాజకుమారి అయినా సరే ఈ సేన వదిలేదు లేదు. రారా. పోలీస్ కంప్లైంట్ చేద్దాం. వద్దొద్దు, దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. అది ఎంత పెద్ద రాజకుమారి అయినా సరే ఈ సేన వదిలేదు లేదు. రారా. कोई हम न रहा कोई है न रहा को అయ్యో ఓ ఏంటి ఏంటి కోచ్ వచ్చాడు. స్కాచ్ కాచ్ కాదు కోచ్. అనుపమ ఫస్ట్ ప్రేమికుడు. వాడు నా ఎదురు పడ్డాడంటే వాడిని ఇక్కడే నరికేస్తాను నేను. ఈ ఇంట్లో రక్తపాతం జరగకూడదని మీరు అనుకున్నారంటే నేను ఇక్కడ లేనని వాడికి చెప్పరా? ఇది కోచ్ కీచు కాదు, మన విక్రమ్ డాక్టర్ కదా. ఏంటి? నేను డాక్టర్ని కాదు, మట్టి బుర్రలో. మీరంతా ఎవరు? ఈయన తాతయ్య, ఆనందయ్య, బాలయ్య. నేను శేఖర్. బేకర్ కాదు, శేఖర్. మీరు? నేను సేనన్ని, చంద్రసేనన్ని. గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. క్షమించండి, నేను ఇంట్లో ఉండే అమ్మాయిని ఒకసారి చూడాలి. ఎందుకు? విషయం తెలీదా? ఎందుకు ఎందుకు అని అడుగుతావేంటి? ఒకసారి పిలువు. వాడు మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి కాదు, ఎత్తుకుపోవడానికి. అనుపమని. అనుపమా 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 ఎక్కడా? ఏమైంది? మనం ఎదురు చూడడానికి ముందే అతను వచ్చాడు. ఎవరు? మన గోవా హీరో. నేను సృష్టించిన కట్టుకథ హీరో. వాడు నిన్ను చూడాలని పట్టుబట్టాడు. అయ్యో భయపడొద్దు, వాడిని ఎదిరించి పోరాడాలి. వాడి ఫీజులు కట్ చేసేయాలి, అప్పుడే మనం గెలుస్తాం. రా ప్లీజ్. రహస్యంగా జరిగిన విషయం అందరికీ తెలిసినందువల్ల దాన్ని పరిష్కరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. సహకరించాలి. నమస్కారం. నమస్కారం. నీకు చెప్పలేదురా? నమస్తే కదా రాణి. ఇదెవరు? ఇదెవరో తెలీదా? ఇదే అనుపమ. అనుపమ. అనుపమ పేరు గుర్తుంది, మనిషి గుర్తుండే అవకాశం ఎక్కడుంది? పైగా ప్యాంటు షర్ట్ లో ఉంటే గుర్తుపట్టలేకపోయా. ఆ రోజు ఒంటి మీద నీ గుర్తుందిగా. అయ్యో సారీ, నన్ను మర్చిపోలేదు కదా? మిమ్మల్ని అంత త్వరగా మర్చిపోగలనా? మర్చిపోవడం కుదరదు. నేను చేసింది తప్పు. ఏ అమ్మాయి క్షమించలేని తప్పు చేశాను. ఒక ఆడదాని దగ్గర ఒక మగవాడు ఎప్పుడు చేయకూడని తప్పు. ఏదేమైనా నేను చేసింది తప్ప కాదు. నేనేమి వినదలుచుకోలేదు. వినాలంతే. గోవాలో దురుద్దేశంతో నీకు పరిచయం అవడం నేరం. ఐస్ క్రీమ్ లో మొత్తం మందు కలిపి ఇవ్వడం నేరం. ఆ తర్వాత జరిగిందంతా నేరం. ఏంటి? ఎంతో విలువైన తన దాన్ని దోచుకోవడం నా నేరం. ఏం తీసానని చెప్తున్నారు మీరు? అది అనుపమ, నేను ఇప్పుడు విన్నది నిజమా? ఇతను ఎంతసేపు చెప్పిందంతా అబద్ధం. ఒప్పుకుంటా, కాకపోతే ప్రాయశ్చిత్తం. నువ్వు అంత మొండివాడు అయితే గుండు కొట్టించుకుని కాశీకి వెళ్ళు. అంతకంటే పెద్ద పుణ్యమే నేను ఇప్పుడు చేయబోతున్నా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోను. ఎందుకు? మీ ఇద్దరికి అసలు మ్యాచ్ అవుతుంది. ఎవరన్నారు మాకు మ్యాచ్ అవుతుంది? హలో హలో, ఇలా రండి. మా ఇద్దరిది మంచి మ్యాచ్. మంచి మ్యాచ్. మ్యాచ్ కాదు, మ్యాచ్ లేదు. ఇప్పుడు మంచి మ్యాచ్. అలా పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఇది అసలు నిజం. మా అమ్మాయికి జరిగిన విషయం తెలిసి కూడా నేను మీ ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించి మీ వంటి అయోగ్యుల దగ్గర మా అమ్మాయిని అప్పగించేదానికంటే ఆమెను చంపేయడం మంచిది. బయటికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? ఒట్టి చేతిలో ఎలా మాట్లాడుతున్నారు? చేసిన జబ్బుకి కూలి కూడా కావాలా? అదే నేను అనుకుంటున్నాను. నేను పాడు చేసిన కాబట్టి నేనే తీసుకెళ్తా. ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరిగితే ನೀತೋನೆ ಅನುಪಮ. ನಿಜ ಏನಂದ ನನಗೆ ನಿಮಗೆ ಗೊತ್ತು. ನಿನ್ನತ್ರ ಇದೀಗ ಪ್ರತಿಗಾನ ಮಾಡಿಬಿಟ್ಟೆ. ನಾನಿಲ್ಲಿಂದ ಹೋಗಿರೋದು. ನಾವು ಇನ್ನು ಬರ್ತೆ. ಜಾಗ್ರತೆ. ಕನ್ನಡ ನನಗೆ ಅರ್ಥమైందిలే.